కాణిపాకం ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లాలో వెలిసిన స్వయంభూ వినాయకుడే గుర్తొస్తాడు. కానీ తెలంగాణలో కూడా అలాంటిదే ఓ భారీ గణేశ ప్రతిమ ఉంది. దేశంలోనే అతి ఎత్తైన గణపతిగా ఇది బాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా భక్తులు కొలిచే ఈ ప్రతిమ పాలమూరు జిల్లాలో ప్రతిష్టమై ఉంది. తిమ్మాజిపేట మండలం ఆమంచ గ్రామంలోని పంట పొలాల మధ్య భారీ గణేశ ప్రతిమ విశేషంగా ఆకర్షిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ ఏకశిలా వినాయకుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటున్నాడు. నిరాదరణకు గురవుతున్న ఆవంచ గణపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో అతిపెద్ద ఏకశిలా విగ్రహం ఎక్కడుంది అంటే అందరూ తమిళనాడులోనో కర్ణాటకలోనో ఉండి ఉండొచ్చని చెప్తారు తప్ప మన రాష్ట్రంలోనే ఉందనే సంగతి చాలా మందికి తెలియదు. అలాంటి ప్రతిమ ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఆవంచ గ్రామంలో 25 అడుగుల ఎత్తు 15 అడుగుల వెడల్పు ఉన్న ఏకశిలా గణపతి విగ్రహం ఉంది. ఈ గణపతిని ఆ గ్రామం పేరుతో ఆవంచ గణపతి అని, గుండు గణపతి అని పిలుస్తూ ఉంటారు. మరో విశేషం ఏంటంటే ఈ గణపతిని వెంకయ్య అని కూడా పిలుస్తూ ఉంటారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అపరూపమైన విగ్రహాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఆ విగ్రహానికి గుడి లేదు, కనీసం చుట్టూ గోడ కూడా లేదు. విగ్రహం చుట్టూ ఉన్న పొలాలే ఆ మహాగణపతి సామ్రాజ్యం. అందులో పనిచేసుకునే రైతులే ఆయన భక్తులు. వారు అప్పుడప్పుడు పెట్టే అరటిపండు నైవేద్యంతోనే అంత భారీ గణపతి సర్దుకుపోక తప్పడం లేదు. 10 ఏళ్ల క్రితమే ఈ భారీ వినాయకుడి విగ్రహం వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు గాని పట్టించుకోవడం లేదు. పంట పొలాల మధ్య నిరాదరణకు సాక్ష్యంగా నిలుస్తోంది. కొన్నేళ్ల క్రితం పూణేకు చెందిన ఉత్తరదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలు కాలేదు. మైసూరుకు చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఏదైనా పర్వదినం నాడు మాత్రమే ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి. ఈ వినాయకుడికి ఆలయం కోసమని 6.19 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆలయ నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ట్రస్టు సభ్యులు అంచనా కూడా వేశారు. వినాయకుడికి గుడి లేకపోవడం వల్ల భక్తులు ఇక్కడికి వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని స్థానికులు అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. వినాయకుడి ఆలయంపై అశ్రద్ధ, అడపాదడపా భక్తులు, వీఐపీలు వచ్చినప్పటికీ వినాయకుడి ఆలయంపై శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సుమారు 1000 సంవత్సరాల నాటి ఏకశిలా విగ్రహం తమ గ్రామంలో ఉండడం సంతోషదాయకమైనప్పటికీ ధూపదీప నైవేద్యానికి నోచుకోకపోవడం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1173లో తైలపుడు అనే రాజు ఈ విగ్రహాన్ని నిర్మించారని, తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్, డాక్టర్ జయశంకర్ ఈ విగ్రహాన్ని సందర్శించారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత దీన్ని అభివృద్ధి పరుస్తామని కూడా హామీ ఇచ్చారని, 44వ జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న ఈ ఏకశిలా గణపతిని అభివృద్ధి పరచాలని కోరుతున్నారు. క్రీస్తు పూర్వం 1100వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు అనే రాజు ఈ ఒక గుండుకు ఐశ్వర్య గణపతిని చెక్కించడం జరిగింది. అయితే ఆ తైలపుడు అనే రాజుకు అనారోగ్య కారణంగా మరణించడం వలన ఆ సమయంలో ఇతను ఓన్లీ విగ్రహాన్ని చెక్కి గుడి కట్టకుండా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే క్రీస్తు పూర్వం 11వ శతాబ్దం నుంచి ఈ 21వ శతాబ్దం వరకు దాదాపు 1000 సంవత్సరాల పైగా ఈ గుడి నిర్మాణం అనేది చేయకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ధూపదీప నైవేద్యాలకు దూరంగా ఉంటూ ఈరోజు ఐశ్వర్య గణపతి ఒక అనాథ గణపతిగా మా గ్రామంలో ఉన్నది. కాబట్టి పై అధికారులకు, ప్రభుత్వానికి, యావత్ ఆవంచ గ్రామ ప్రజల తరపున నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మా ఊరిలో ఉన్న ఐశ్వర్య గణపతికి గుడి కట్టించి ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేసి రెండో కాణిపాకంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆమంచ గ్రామం ఐశ్వర్య గణపతి మేము పుట్టనాడు సంధి మా గ్రామంలో ఉన్నది. మాకింత ముందుకు తెలియదు. మా తాతల నాడు సంధి ఉన్నది. కేసీఆర్ మన మహబూబ్నగర్ జిల్లాలో
ఎంపీ అయినప్పుడు వచ్చి మొక్కి పోయి ఎంపీ అయితే ఈ గుడి నిర్మాణం ఇస్తామని ఆజ్ఞ ఇచ్చిపోయిండు. మేము కూడా చాలా గ్రామస్తులం సంతోషపడ్డాము. అదే యాదగిరి గుట్టపుడుగా డెవలప్మెంట్ చేసిండు, ఎంలాడ రాజన్న గుడి డెవలప్మెంట్ చేసిండు. మాదిరిక అవుతుందని మేము కూడా చాలా ఆనందపడ్డాము. ఇప్పటికీ ఆయన ఎంపీ అయ్యిండు, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన సార్ కూడా ఇదివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. గుడి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము.